అసలు మన పిల్లలు నేషనల్స్ వెళ్తారని అస్సలు ఊహించలేదండి. ఎందుకంటే భారీ కాంపిటీషన్ అనమాట. ప్రతి ఇయరు అబాకస్ కాంపిటీషన్స్ అయితే భారీగా పెరుగుతున్నాయి. అసలు ఊహించలేదనమాట. విశ్వం ఎడ్యుటెక్ సొల్యూషన్స్ వారు ప్రతి ఇయర్ మనకి కాంపిటీషన్స్ అయితే నిర్వహిస్తారు. అందులోని ముందు షాట్‌లో రిలీజ్ చేశాను కదండీ! మన పిల్లలు డిస్ట్రిక్ట్ నుంచి స్టేట్ లెవెల్ కాంపిటీషన్‌కి అయితే వచ్చారు కదండీ! సో, మేమైతే చలో విజయవాడ అని చెప్పి ఒక షార్ట్ అయితే రిలీజ్ చేశాను కదా! విజయవాడ అయితే తెల్లవారుజామునే బయలుదేరిపోయాము. ఇదిగోండి 2:00 బయలుదేరామనమాట. ఎందుకంటే మేము అక్కడ 8 కల్లా విజయవాడలో ఉండాలి. సో, టైం అయితే సరిపోతది కదా అని చెప్పి 2:00 బయలుదేరిపోయాం. ఆ రోజైతే చాలా మంచుందండి. అసలు కనిపించలేదు. ఎలా వెళ్ళామో తెలీదు. మొత్తానికి క్యాంపస్ చేరుకున్నాం. అసలు ఎంత క్రౌడ్ ఉందో చూస్తున్నారు కదండీ! నిజంగా ఇదైతే మేము ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇంత క్రౌడ్‌లో మన పిల్లలకి వస్తదా అని చెప్పి. కానీ ఈసారి వచ్చేసి 220 స్కూల్స్ పైగా పార్టిసిపేట్ చేశారు. కానీ అందులో మన ఇద్దరు పిల్లలు నేషనల్స్‌కి వెళ్ళడం అనేది చాలా విశేషం కదండీ! ఒకళ్ళు ఛాంపియన్‌గా నేషనల్‌కి వెళ్లారు. ఇంకొకరు బెస్ట్ పెర్ఫార్మర్‌గా అచీవ్ అయ్యారనమాట. చాలా హ్యాపీ అండి. ఇదంతా కూడా మీకు షేర్ చేసుకోవడం ఇంకా హ్యాపీగా ఉంది. అయితే మన డైరెక్టర్ జగదీష్ గారు, అలాగే సీఈఓ హరి గారు, మెయిన్ వచ్చేసి మనకి అపుస్మా ప్రెసిడెంట్ గారండి రమణారెడ్డి గారి చేతుల మీదుగా వీళ్ళ కృషికి ఈ అవార్డు ఆయన చేతుల ద్వారా తీసుకోవడం అనేది చాలా గొప్ప ఘనతగా భావిస్తున్నామండి. ఇది నిజంగా పిల్లల్ని అయితే ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. అలాగే ఒక మెట్టు ఎక్కామని గర్వపడకుండా ప్రతి నిమిషం ఆ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి అనుక్షణం ప్రయత్నించాలండి. అదే మేము పిల్లలకి నేర్పిస్తాం. నిజంగా మన పెద్దవాళ్ళు కష్టే ఫలి అంటారు కదా! అది ఈ రూపంలో కూడా మళ్ళీ నాకు రుజువైందనమాట. ఇంకా అక్కడి నుంచి మేము ట్రాఫీస్ అయితే అందుకొని హ్యాపీగా ఎంత కష్టపడి వచ్చామో అంత హ్యాపీగా వెళ్ళిపోయామనమాట. అక్కడి నుంచి ఇంకా మేము విజయవాడలో ఉన్న క్రాస్ రోడ్స్‌కి అయితే ఎప్పుడు వెళ్తా ఉంటాం. ఎందుకు వెళ్తానో తెలుసు ఇదిగోండి మెట్లు పక్కనే సావిత్రి గారి ఫోటోసు, పాతకాలం నాటి హీరోయిన్లు, హీరో ఫోటోస్ ఇవన్నీ అక్కడ చక్కగా మంచిగా అరేంజ్ చేసి పెడతారు. అండ్ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. ప్రతిసారి విజయవాడ వెళ్ళేటప్పుడు క్రాస్ రోడ్స్‌లో ఆగి ఫుడ్ తినేసి ఇంటికి వస్తామన్నమాట. అలాగే పిల్లలిద్దరూ నేషనల్స్‌కి అయితే వచ్చారు కదండీ! అక్కడ మరి ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్ కూడా ఉంటాయి. ఇంకా భారీ స్థాయిలో ఉంటాయి కాబట్టి మన పిల్లలందరికీ కూడా మీరు బ్లెస్సింగ్స్ ఇస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా మీ బ్లెస్సింగ్స్ అనేది నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే నేషనల్స్ వెళ్ళే షార్ట్ కూడా త్వరలో రిలీజ్ చేస్తాను. మన వీడియోస్ అన్ని రెగ్యులర్‌గా ఫాలో అవుతూ ఉండండి.